హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేస్తుంది కలాకండ్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కలాకండ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కళాయిలో పాలు పోసుకొని వాటిని తిప్పుతూ ఉండాలి. దగ్గర పడేదాకా అలా తిప్పుతూ ఉండి చుట్టూరు కూడా మీగడ పడుతున్నంత తీసేసుకొని దాంట్లో ఉంచుతూ ఉండాలి. అలా తిప్పటం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ పాల మిశ్రమంలో పోయాలి. పోయటం వల్ల కొంచెం ఆ పాలు అనేది విరిగి నూకగా వస్తుంది. అలా కలుపుతూ ఉండాలి. అది దగ్గర పడేదాకా అలా తిప్పుతూ ఉండాలి. పాలు చిక్కగా ఉంటే తొందరగా విరుగుతాయి, మిశ్రమం బాగా వస్తుంది, కలాకండ్కి బాగుంటుంది. కొంచెం అనుకోకుండా తిప్పుతూ ఉంది. ఆ పాలు చుట్టూ ఉన్న మీగడ కూడా మొత్తం తీసుకొని అలా నేను చూపించిన విధానంగా నూకగా వస్తే కలాకండ్కి బాగుంటుంది. ఇలా జరగడానికి 10 to 15 minutes టైం పడుతుంది. ఇప్పుడు యాలక్కాయ పొడిని కొంచెం జల్లుకోవాలి. యాలక్కాయ పొడి వేసి మళ్ళీ గరిటెతో అంతా దగ్గర పడేలాగా తిప్పుతూ ఉండాలి. దాన్ని కొంచెం క్రష్ చేసుకుంటే మెత్తగా కలాకానీలాగా ఉంటుంది. ఇది నేను అమ్మవారికి పెడదాం అనుకుని పూజా సమయంలో చేసుకున్న ప్రసాదం. అంతా దగ్గర పడి షుగర్ వేసుకొని అలా దగ్గరగా నీటిని పంచదారని కలిపి వేసుకుంటే అడుగంటకుండా ఉండి అలా ప్యాన్ కట్టుకోకుండా ఉండి బయటకు వచ్చేస్తే కలాకండ్ రెడీ. మీకు ఇది నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.